నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకి చేరుకున్నది. దాదాపుగా 3200 కిలోమీటర్ల పైన ఇప్పటి వరకు ఆయన నడిచారు. కుప్పంలో తొలి అడుగు వేయటం దగ్గర నుంచి తుది దశకు వచ్చే వరకు చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. ఈ డెవలప్మెంట్స్ అన్నిటినీ కూడా ఎదుర్కొంటూ, అంటే డెవలప్మెంట్స్ అంటే మామూలు డెవలప్మెంట్స్ కాదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అణిచివేత విధానాలు చాలా అసలు మామూలుగా అణిచివేత కాదు, అసలు ప్రజాస్వామ్య హక్కులని ఉల్లంఘిస్తూ పోలీసులు కూడా చాలా చోట్ల ఈ లోకేష్ యువగళం పాదయాత్రని అడ్డుకోవటానికి ప్రయత్నం చేశారు. ఆయన ప్రచారం చేసే ప్రచార రథాన్ని సీజ్ చేశారు. ఆయన మైకులో మాడుతుంటే మైక్ లాక్కున్నారు. ఆయన స్టూల్ ఎక్కి ప్రసంగిస్తుంటే స్టూళ్ళు లాక్కున్నారు. ఇటువంటి దారుణమైన రిప్రెషన్ నుంచి లోకేష్ అసలు పాదయాత్ర చేయగలుగుతాడా లేదా అన్న డౌటు చాలా మందిలో వచ్చింది. అయితే లోకేష్ పాపం ఆయన చాలా ధైర్యంగా వీటన్నిటిని ఎదుర్కొన్నాడు. ప్రభుత్వం మీద ఎదురుదాడి చేశాడు. దీనివల్ల జరిగింది ఏంటి అంటే, జగన్ ప్రభుత్వం అంటే ప్రజల్లో ఒక రకమైన భయాందోళనలు ఉన్నాయి. ఎవరు కూడా పబ్లిక్గా మాట్లాడేంత సాహసం చేయట్లే. అంటే ప్రభుత్వాన్ని సాధారణంగా ఏంటంటే, ఏదన్నా ప్రభుత్వం చేసిన పని మీద అది మంచిదా కాదా అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చల సారాంశాన్ని మళ్ళీ గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం తాను చేసింది తప్పు అయితే సరిదిద్దుకుంటుంది. అది ఇప్పటివరకు మనం చూసిన ప్రభుత్వాలు చేసిన పని. కానీ ఇది చాలా డిఫరెంట్ ప్రభుత్వం కదా, అందుకని తను చేసిన పనిని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే, దాని మీద డిస్కస్ చేయడానికి వీల్లేదు. అట్లా డిస్కస్ చేసి మీరు ఏదన్నా ప్రకటన చేస్తానంటే నేను ఒప్పుకోను అన్న రీతిలో పాలన సాగింది. దానికోసం అని చెప్పి పోలీసుల్ని విస్తృతంగా ఉపయోగించారు. అసలు ఎన్ని రకాల కేసులు అంటే, దాదాపుగా 60,000 మంది తెలుగుదేశం కార్యకర్తలు జైలు పాలయ్యారు. 60,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కొన్ని వేల కేసులు, ఒక్కొక్కళ్ళ మీద 10 కేసులు 20 కేసులు తక్కువ లేవు. అటువంటి దారుణమైన రిప్రెషన్. నేను ఒక తెలుగుదేశం గురించి చెప్తున్నాను అని కాదు, జనసేన కార్యకర్తల మీద కూడా చాలా దారుణమైన కేసులు. అంతెందుకు, వాళ్ళకి మిత్రపక్షంగా ఉంది, దాదాపుగా మిత్రపక్షంగా ఉన్న బీజేపీ కూడా వాళ్ళ మీద కేసులు, వాళ్ళని కొట్టడం, పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళని అక్రమంగా లాకప్పుల్లో వేయటం, ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. అంటే ప్రతిపక్ష పార్టీలకి సంబంధించిన కార్యకర్తల్ని అణిచివేయటం మీదే మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కూడా దృష్టి కేంద్రీకరించి ఉంది. ఇంకా వామపక్షాలకి చెందిన వాళ్ళనైతే ఇంకా చెప్పక్కర్లేదు. అంటే వాళ్ళకి ఏంటంటే రకరకాల సంఘాలు ఉంటాయి, ప్రజా సంఘాలు ఉంటాయి, వివిధ పార్టీలు వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా కొన్ని ప్రజా సమస్యలను తీసుకొని ఉద్యమం చేస్తారు. అంటే ఉద్యమం అంటే ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బస్సులు తగలబెట్టడం, ప్రభుత్వ భవనాలు తగలబెట్టడం కాదు. వాళ్ళు ఏదో నిరసన ప్రదర్శన చేస్తారు, ఒక కార్నర్ మీటింగ్ పెట్టుకుంటారు, అక్కడ ఒక ఉపన్యాసం చెప్తారు, వెళ్ళిపోతారు. అటువంటి అవకాశం కూడా కల్పించకుండా ప్రతిపక్షాలని అణిచివేయటం అనే ఒక విధానం జరుగుతున్న రోజుల్లో లోకేష్ ఈ పాదయాత్రని మొదలుపెట్టాడు. ఈ పాదయాత్ర ముగింపు దశకి వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రంలో జరిగిన మార్పు ఏంటి అంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నించే, అంటే ప్రజాస్వామ్య విధానంలో ప్రశ్నించే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. నారా లోకేష్ ప్రాణాలకి తెగించి యువగళం పాదయాత్ర చేయటం వల్ల రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకి ఒక రకంగా మళ్ళీ ఊపు వచ్చింది. అంటే ప్రశ్నించడం, ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కదా ప్రజాస్వామ్యం అంటే. ప్రభుత్వం అణచివేస్తే అది నిరంకుశత్వం అవుతుంది.
ఆ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చైతన్యవంతులు కావాలి అనే నారా లోకేష్ తన యోగళం పాదయాత్రలో చెప్పాడు. దాదాపుగా దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ప్రభుత్వంలో ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నించే ఒక దీన్ని ప్రజలు స్వీకరించారు. అది జరుగుతున్నది. ఈ యోగళం పాదయాత్ర ముగింపు దశకు వచ్చినప్పుడు ఒక పెద్ద భారీ మీటింగ్ కూడా ప్లాన్ చేశారు. ఆ భారీ మీటింగ్కి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరవటానికి అవకాశం ఉంది. ఈ కలయికలో అంటే లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసి ఒక కంబైన్డ్ మీటింగ్ అడ్రస్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకా ఎలక్షన్ టెంపో స్టార్ట్ అయిపోతుందని మనం అనుకోవచ్చు. అందువల్ల ఈ యోగళం పాదయాత్ర రాష్ట్రంలో ఒక మార్పు, వాంఛనీయమైన మార్పుని తీసుకొచ్చే దిశగా సాగిందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.